హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రజిత దుర్గమ్మ వీడియోస్. సో మేమైతే మేడారం నుండి రిటర్న్ అయ్యే టైంలో మాకైతే బయ్యకపేట అనే ఊరైతే తెలిసింది. సో ఇక్కడ కూడా గద్దెలు కడతారు. అది యూట్యూబ్లో కూడా ఈ ఊరు చాలా ఫేమస్ అయింది కదా. ఇది మేడారం ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి. ఇంకా ఆమె పుట్టిన ఊరు ఇది, ఇంకా పెరిగిన ఇల్లు కూడా ఉందనేసి. సో ఒకసారి చూసి దర్శనం చేసుకుని వెళ్దామనేసి ఇక్కడైతే మేము ఆగినాం. ఇంకా దర్శనం చేసుకున్నాక ఈ అమ్మనైతే రూట్ అడిగినాం, సమ్మక్క సారక్క ఇల్లేదని. సో ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ కూడా వెళ్తున్నాం మేము. సో ఇక్కడ సమ్మక్క సారక్క, గోవిందరాజు, ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఉన్నాయి గద్దెలు. సో ఇది వచ్చేసి సమ్మక్క సారక్క ఇల్లు. ఫోన్లో చూసినాకల్లా ఇక్కడ రియల్గా చూస్తే చాలా షాకింగ్ అనిపించింది. సో ఇక్కడ కూడా చాలామంది జనాలు అయితే వచ్చిండ్రు. ఈ అమ్మ అయితే ఈ ఇల్లు గురించి, ఆమె గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు నీళ్ళు లేవు, ఈ కరెంటు లేదు, ఈ బోర్లు లేవు. ఇప్పుడు బోర్లు పడ్డాయి, కరెంటు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయా? లేవు. జనాలకి ఇబ్బంది అవుతుంది, ఎట్లా చేస్తామని వెనకట పెద్దలే ఆమె నీ నుంచి తీసుకుపోయి అక్కడ నిర్ణయం చేసి ఇక ఇప్పుడు ఆమె అక్కడ చూసుకుంటది, ఇక్కడ చూసుకుంటది. మరి ఇక్కడ జాతర కాదా? జాతర ఊరు ఈడ కాదు, ఈ ఊర్లే అవుతుందా? వచ్చే సంవత్సరం అయింది జాతర. మా పెద్దలల్లా వెనకట్ల ఇళ్ళలు లేని వాళ్ళు జన్మించింది వరాన జన్మించి వాళ్ళ ఇంట్లో పిల్లలు మహిషాసులు ముడుపు కట్టుకుంటున్నారు. సో ఇక్కడైతే ఆమె స్టోరీ అయితే చెప్పింది ఏమవుతుందని. ఇంకా ఇదైతే లోపలికైతే మేము ఎంటర్ అయినాం. చాలామంది ఉన్నాయనేసి కొందరు అయితే పంపుతుంది మెల్లగా. సో ఇవైతే ఇక్కడ చాలామంది అయితే ముడుపులు అయితే కడుతుండ్రు కోరికలు తీయడానికి. సో మేము కూడా కట్టేసినాము. ఒక ముడుపు తెచ్చుకున్నాం, మేము ఒక కట్టలేం. సో ఇది వచ్చేసి పుట్ట ఆమె చేసుకుందంట. పుట్టని ఆమెనే నిర్మాణించుకుందంట. సో ఇదే దీంట్లో పాము ఉంటుంది, అది ఎవరు లేని టైంలో వస్తుందంట, తిరుగుతుందంట మొత్తం. వీళ్ళు ఈ ఇల్లుని మొత్తం ఒక్కొక్క బుధవారం అలుకుతారంట, అలికి ముగ్గేస్తారంట. చాలా చల్లగా ఉంది. సో మేము కూడా ఇక్కడ చాలామంది ఓడిబియ్యం అవి పోస్తుంది. ఈ ముడుపు కట్టే టైంలో వీటిని కొన్ని తీసుకుంటా ముడుపులు వేస్తుంది. సో చూసేసా ఇది ఫస్ట్ టైం చూసే వరకు చాలా హ్యాపీ ఫీల్ అయినాం నేను ఇంకా మా మమ్మీ అందరం. సో మా ముడుపు అయితే ఇప్పుడు ఆమె చేస్తుంది.